భక్సింగ్ గారి మినిస్ట్రీకి వేరే వాళ్ళ మినిస్ట్రీకి చాలా తేడాల్లో ఒక తేడా ఏంటంటే బ్రదర్ భక్సింగ్స్ మినిస్ట్రీ ఈజ్ సోక్డ్ విత్ టీయర్స్. భక్సింగ్ గారి యొక్క పరిచర్య కన్నీళ్లతో నింపబడింది. అంటే అందరు ఎదురుగా ఓపెన్గా ఇచ్చినాడని కాదు దాని అర్థం. నేను కూడా ప్రభుత్వం అంటుంటాను, ప్రభువా నా హృదయంలో భారము లేని రోజు నన్ను పరిచర్య నుండి తీసివేయి. ఎప్పుడు వివేస్లో సండే క్లాస్లో ఏదో పాట ఉన్నది కదా, ఏసెన్నడు కలహించలేదు మనమెవరితో కలహించరాదు. పాట మాత్రం భలే పాడుతుంటాం. ఆయనకు మరలా కోపం ముట్టించేవాళ్ళము, సణిగేవారం, గొణిగేవారం, అవిధేయతంగా మనల్ని గురించి బైబిల్లో చాలా కథలు రాశారు. ఇలాంటి మన దగ్గరికి వచ్చి అంటున్నాడు యేసుప్రభు ఎలాగ నడిచినాడు. మొదటి అధ్యాయం యోహాను సువార్త, John chapter 1 verse 36. యోహాను 1:36. ఏ వైపు చూసి? ఏ యేసు? నడుచుచున్న యేసు బాప్తిస్మిచ్చి యోహానుకి ఎలా కనిపించినాడు? దేవుని గొర్రెపిల్లగా కనిపించింది. ఆయన నడక ఎలాగుంది? గొర్రెపిల్ల నడక మాది ఉంది. అంటే ఆ దీనత్వము, ఆ సాత్వికము, ఆ మంచితనము, ఆ దయాళత్వము, ఆ దైవ లక్షణాలు. మామూలు గొర్రెపిల్లని చూస్తే మనకే ముద్దొస్తుంటుంది, సరేనా? అదే పంది పిల్లని చూసినాం అనుకో, అబ్బా ఎంత బాగా నడుస్తుంది, చుట్టూ ఉండే వాళ్ళని కూడా క్లీన్, అది శుభ్రంగా ఉంటుంది, దాని చుట్టూ ఉండే వాళ్ళని కూడా శుభ్రంగా ఉంచేటట్టు చేస్తుంది. అందుకే యేసుప్రభు పరిశుద్ధంగా నడిచినాడు. అందుకే యేసుప్రభు చెప్పిన మాట, బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ. నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. కనుక పరిచర్య మొదటిది ఎలాగ జరగాలంటే వాకింగ్ మినిస్ట్రీ విత్ హోలీనెస్. నడిచే పరిచర్య పరిశుద్ధంగా ఉండాలి. మన తలంపులు, ఆలోచనలు, బోధ అంతా ప్రభువు చూస్తున్నాడు. ఆయన ఈ పరిచర్య మనకు అప్పగించినాడు. నడుచుచున్న యేసు దేవుని గొర్రెపిల్లగా కనిపించాడు. ఇప్పుడు గొర్రెపిల్లలకి ఏం పిల్లలు పుడతాయి? పంది పిల్లలు పుడతాయా? కుక్క పిల్లలు పుడతాయా? పాము పిల్లలు పుడతాయా? ఏం పిల్లలు పుడతాయి? మరి ఇప్పుడు ఏం పిల్లలు పుట్టినాయి? కష్టంగా ఉందా, కఠినంగా ఉందా? ఏం పిల్లలు పుట్టినాయి చెప్పరేంటి? యేసుప్రభు గొర్రెపిల్ల అయితే మనం ఆయన కుమార్తెలు యోహాను మొదటి అధ్యాయంలో ఉంది కదా, తను ఎందరు అంగీకరించరు అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని పిల్లలు, చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఇంగ్లీష్లో సన్స్ ఆఫ్ గాడ్ అని అనుగ్రహించబడాను అని ఉంది. ఇప్పుడు మరి యేసుప్రభు వారు గొర్రెపిల్ల అయితే ఆయనకు అంటే ఆయన రక్తం ద్వారా కడగబడిన మనము ఆయన పిల్లలం కదా. మరి ఇప్పుడు గొర్రెపిల్లకి ఏ పిల్లలు పుట్టాలా? మరి ఇప్పుడు గొర్రెపిల్లలు పుట్టినాయా, వేరే పిల్లలు పుట్టినాయా? కొన్ని గొర్రెపిల్లలు పుట్టిన 6 కాళ్ళతోన, 7 కాళ్ళతోన, 2 తలాలతోన, ఇలాంటి విచిత్రాలు పేపర్లు వేస్తుంటాడు. ఎప్పుడైనా గొర్రె పిల్లను కానింది 2 తలలు కరుచుకొని వచ్చింది అని, 2 కాళ్ళు కరుచుకొని వచ్చింది అని, దానికి రకరకాల అంటే వింతగా పుట్టింది. అది వింతగా పుట్టకుండా ఆ గొర్రె ఎట్లుంటుందో దాని పిల్ల కూడా అట్లే పుట్టింది అనుకో. 2 చెవులు, 2 కాళ్ళు, 2 చేతులు. దానికి ఎంత ఇష్టము ఆ ఈ గొర్రె పిల్ల పుట్టిన వెంటనే దాన్ని నాకుతా దాని చుట్టూ తిరుగుతుంది. ఆ పిల్లలంటే భౌతికమైన అంటే మానవులైన స్త్రీ పురుషులకు మాత్రమే ఇష్టం కాదు, జంతువులకు కూడా. మీరు చూడండి, బైబిల్లోని కూడా రాశారు, పిల్లలను కోల్పోయిన ఎలుగుబంటిని ఎదుర్కోవడం సాధ్యం కాదని. చాలా ఫెరోషియస్గా ఉంటాయి. కోడి కూడా అంతే, దాని పిల్లల దగ్గరికి ఎవడన్నా వస్తుంది వదలదు, చాలా తీవ్రంగా ఉంటాయి. చిన్న జంతువులను, కుక్కలైనా అంతే, అది ఎక్కడన్నా పిల్లని పెట్టుకునేది అనుకోండి, మనం అంత కేర్లెస్గా అక్కడ పోతే వదలుతుంది. ఆ పిల్లలు ఉన్నప్పుడు దాని ఫెరోషియస్నెస్ అంటే దాని తీవ్రత, దాని రోషము చాలా తీవ్రంగా ఉంటుంది జంతువులకి. ఆ పెద్దగా అయిపోయిన తర్వాత పట్టించుకో. కానీ
అలాగే యేసుప్రభు వారు కూడా మన విషయమే రోషం కలిగి ఉన్నాడు. ఈ పిల్లల దగ్గరికి వాళ్ళని వస్తే సైతాన్ వస్తే ఊరుకోడు. కుక్కే ఊరుకోదంటే యేసుప్రభు ఊరుకుంటాడా? కోడే ఊరుకోదంటే యేసుప్రభు ఊరుకుంటాడా? ఏ భూమి మీద ఏ జంతువులు ఊరికే ఉండవు కదా. తమ పిల్లల దగ్గరికి వేరే శత్రువు దాడి చేయటానికి వస్తే మరి యేసుప్రభు సంగతి ఏంటి? కనుక ఆయన కూడా తన పిల్లల విషయం అంతే పట్టించుకుంటాడు. ఎప్పుడు గొర్రె పిల్లలే పుట్టినప్పుడు. కానీ గొర్రె పిల్ల పుట్టింది కానీ అది పంది స్వభావం ఉంది, కుక్క స్వభావం ఉందండి. నేను చెప్పేది కదా, బైబిల్లో రాశారు. 2 పేతురు 2:22 రాసినారు బైబిల్లో, నా మాటలు కాదు అవి. కనుక ఈ పంది పిల్లలు కుక్క పిల్లలు ఇప్పుడు ఏం కావాలంటే మళ్ళీ గొర్రె పిల్లలు కావాలి. నేను ఎల్లకాలము ఒకరోజు నడిచింది కాదు ఆయన. ఒక ఆదివారం ఒకటే, వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఒకటే, ప్రత్యేక కోడికలప్పుడు ఒకటే కాదు. ఇక రాసినారు చూడండి, ఎల్లకాలం. అంటే ఆయనలో పలానా లోపం ఉంది అని చూపించడానికి వీలు లేకుండా ఎఫెసీ సంఘానికి అన్నిసార్లు ఆయన దర్శించిన వారి మధ్య చాలా చక్కగా ప్రవర్తించినట్టు వాక్యంలో చూస్తాం. మనం ఆత్మీయులుగా కాదనేది మన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తారు. ఇంట్లో వాళ్ళు ఆత్మీయులు కాదని భర్త చెప్తాడు, భర్త ఆత్మీయురాల కదా భార్య చెప్తుంది. అందుకని ఒక బైబిల్ పండితుడు అంటాడు, ద బెస్ట్ జడ్జ్ టు డిసైడ్ ద స్పిరిచువాలిటీ ఆఫ్ హస్బెండ్ ఈజ్ ఎ వైఫ్ అండ్ వైస్ వర్సా అని. భర్త ఆత్మీయుడా కాదనేది ఖచ్చితంగా చెప్పగలిగేది ఎవరంటే భార్య. భార్య ఆత్మీయురాలా కాదని ఖచ్చితంగా చెప్పగలిగేది ఎవరు? భర్త. వీళ్ళిద్దరు ఆత్మీయులుగా కాదని చెప్పగలిగేది ఎవరు? పిల్లలు. మిగతా వాళ్ళందరి దగ్గర మనం రకరకాలుగా ఉండొచ్చు, కానీ ఈ కుటుంబంలో అలాగ ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతిరోజు మన రంగులు చూస్తారు వాళ్ళు. ఎప్పుడు ఏ రంగు వేసుకుంటామో చూస్తారు. ఆదివారం ఏ రంగు, సోమవారం ఏ రంగు, ప్రతిరోజు ఇంట్లో వాళ్ళు గమనిస్తూ ఉంటారు. కనుక పౌలు ఎఫెసీ సంఘములో పెద్దలు ఎదుట నడుచుకున్నాడు. అది చాలా కష్టము. ఎందుకంటే వాళ్ళ బలహీనతలు వీళ్ళకి తెలిస్తే, వీళ్ళ బలహీనతలు వాళ్ళకి తెలిస్తే అని అంటాం కదా. ఆ పౌలు అలా కాదు. యేసు మనసు. అందుకే 1 కొరింథీ 1:11 మొదటి వచనంలో అన్నాడు, నేను క్రీస్తుని పోలే నడుచుకున్న ప్రకారము మీరునో. ఎట్లా నడుచుకోవాలంట? గొర్రెపిల్ల నడిచినట్లు నడవాలంట. ఎట్లా నడవాలంట? క్రీస్తుని పోలి నడవాలంట. మనం ఎట్లా నడుస్తున్నాం? మన నడక చూసి ప్రజలు ఏమంటారు? చెప్పరేంటి? మీరు చెప్తారా నేను చెప్పాలా? నేను చెప్తే కష్టంగా ఉంటుంది మీకు, ఎందుకంటే ఇది రాయలసీమ భాష కష్టంగా ఉంటుంది. మనం నడిస్తే ఏమంటారు ప్రజలు? ఇదిగో తోడేలు పిల్ల పోవచ్చున్నది. ఇది గొర్రెగా ఉండాల్సింది ఏమైంది? తోడేలు. గొర్రె హాని చేయదు, తోడేలు చెప్పరేంటి? ఇవన్నీ మీకు అర్థమయ్యే భాషలు ఎందుకు చెప్తున్నాము? వేరే వేరే చెప్పొచ్చు కదా, పాత నిబంధన అంతా తీసి. అది చెప్తే అర్థం కాదనే అర్థమయ్యే భాషలో చెప్తున్నాం. గొర్రె హాని చేయదు, తోడేలు తెలుగులో చెప్పండి. అట్లా కాదు, అర్థమయ్యేటట్టు చెప్పాలి. గొర్రె హాని చేయదు, తోడేలు మేలు చేయదు. ఇప్పుడు అర్థమైందా? ఒక భాష మాట్లాడేటప్పుడు ప్రాస కూడా ఉండాల, అప్పుడు బలం వస్తుంది. యాస పాస లేకుండా మాట్లాడితే ఆ భాషకు బలం ఉండదు. గొర్రె హాని చేయదు, తోడేలు మేలు చేయదు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ గొర్రెలా తోడేళ్ళ? చెప్పరేంటి? టైం అయిపోయింది నాది. మీరు చెప్తారా నేను చెప్పాలా? నేనే చెప్పాలా? నేను చెప్తే మరి మీరు బాధపడతారు, అదే కదా. నేనేం చెప్తానంటే, ఆదివారం అంతా గొర్రెల పై నుండి ఇట్లా దిగొచ్చింటే, తెల్ల గొర్రెలు ఊలన్, సోమవారం నుండి శనివారం దాకా నల్ల తోడేళ్ళు, మళ్ళీ ఆదివారం వస్తే అదంతా పోతుంది. మళ్ళీ తెల్ల బొత్సు కప్పుకొని, మనం చూస్తుంటాం ఫోటోల్లో కొన్ని ఫారెన్లో ఉండే తెల్ల గొర్రెలు, అలా కనిపిస్తుంటాం. రోకు అలా కాదు, ఆయనకి ఎప్పుడు గొర్రె వలె ఉండే, అంటే హాని చేయక ఆయన్ని సేవించాలి. అలాంటి పరిచర్య ప్రభు కోరుతున్నాడు. యేసు ఎన్నడూ హాని చేయలేదు.
ఎప్పుడు విబిఎస్లో సండే క్లాస్లో ఏదో పాట ఉన్నది కదా, ఏసెన్నడు కలహించలేదు మనమెవరితో కలహించరాదు. పాట మాత్రం భలే పాడుతుంటాం. జీవితానికి వచ్చేటప్పుడు ఏసు కలహించలేదు అనుకుంటే మనం ఇప్పుడు ఎట్లయితుంది బ్రదర్? అయ్యో నోరు మూసుకుని ఉంటే మనల్ని నోరు మూయిస్తారు. క్రైస్ట్ ఈజ్ అవర్ మోడల్, క్రీస్తే మన మాదిరి. కనుక మొదటిది ఏంటంటే వాకింగ్ మినిస్ట్రీ, నడిచే పరిచయం. మన నడక చూసి ప్రజలు వీళ్ళు ఆత్మీయులా కాదా, వీళ్ళ మాట వినాలా లేదా, వీరి బోధ వినాలా లేదా, వీళ్ళ కొరకు జీవించాలా లేదా, అంటే వీరి సూచనలు సలహాలు ఉపదేశాలు ఆచరించవచ్చా లేదా అని తీర్మానం చేసుకుంటాం. అందుకే ప్రజలకు మనం నచ్చితే మన వర్తమానం వింటారు, మనం నచ్చకపోతే మన వర్తమానం వినరు. యేసుప్రభు నచ్చిన వాళ్ళు ఆయన వాక్యం విన్నారు. యేసుప్రభు అంటే నచ్చని వాళ్ళు కొంతమంది ఆ దినాల్లోనే శాస్త్రులు పరిచయాలు సర్దుకేలు అంత అదే పనే. ఇక ఆయన వాక్యం వినకుండా ఆయనలో తప్పులు పట్టుకోవాలని రకరకాల ప్రశ్నలు వేస్తూ వచ్చింది. ఈ దినాల్లో కూడా యేసుప్రభు అంటే ఇష్టపడేవాళ్ళు ఆయన మాటలు వింటారు. అలాగే మీ దగ్గర ఉన్న దేవుని పరిచారకులు అంటే ఇష్టపడేవాళ్ళు వాళ్ళు చెప్పే వాక్యం వింటారు. వాళ్ళంటే ఇష్టం లేకపోయింటే వాళ్ళు చెప్పే ఏ పరిచయం కూడా వీళ్ళకి నచ్చదు. ప్రతిదీ రెండు వైపులుగా మనం మాట్లాడవచ్చు, అంటే మంచిగా మాట్లాడవచ్చు, చెడ్డుగా మాట్లాడవచ్చు. ప్రతిదాన్ని రెండు రకాలుగా మాట్లాడవచ్చు. మనం వాక్యం చెప్పేది మంచిగా తీసుకోవచ్చు, నన్ను గురించే చెప్పినారు, టార్గెటెడ్ మెసేజ్, మేమే దొరికాము, మాకు తప్ప ఆయనకి ఏం వర్తమానం లేదు, అంతా మా గురించి చెప్పినాడు, అంత ఇదే చెప్పినాడు, అట్లా తీసుకోవచ్చు. అలాగా చెడ్డగా తీసుకోవడం, అది మంచిగా తీసుకోవడం, ప్రభువు నాతో మాట్లాడినాడు, నేను సరి చేసుకోవాలి, నేను బాగుపడాలా, దేవుడు నాకు అవకాశం ఇచ్చినాడు అని మంచిగా తీసుకోవచ్చు. మరి మనం మంచిగా తీసుకుంటున్నామా చెడ్డగా తీసుకుంటున్నామా అని నాకంటే మీకు బాగా తెలుసు. రెండోది చూస్తామా, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 19వ వచనం. దేవుని ప్రజలను సేవించుట, ఎవరిని సేవించుట? ఇక రాశారు, ప్రభువును నేను సేవించినాను. ఎఫ్ఎస్సి సంఘ పెద్దలకు ఏం జ్ఞాపం చేస్తున్నాడు? నేను మిమ్మల్నిగా సేవించింది, సంఘానిగా సేవించింది, మీ మధ్యలో ఉన్న ప్రభువును నేను సేవించిన, ఆయన నామమును మిమ్మల్ని సేవించిన. ఎలాగ సేవించాలా? మొదటిది నడుచుకుంటూ సేవించాలి, వాకింగ్ మినిస్ట్రీ. ఇప్పుడు రెండవది ఏంటి? వీపింగ్ మినిస్ట్రీ, కన్నీళ్ళు విడుచుచు. మీరు ఊహిస్తారా? పౌలు లాంటి అపోస్తలుడు ఏడ్చి పరిచయం చేసినాడు అనేది ఊహకంతదా? ఎవడన్నా పరిచారకులను ఏడ్చి పరిచయం చేసేది చూసినారా మీరు? ఏ మినిస్టర్ హూ హ్యాస్ నో టీయర్స్ ఇన్ హిస్ ఐస్ హ్యాస్ నో బర్డన్ ఇన్ హిస్ హార్ట్. ఇంకోసారి చెప్పనా? ఏ పరిచారకుని కళ్ళల్లో కన్నీళ్ళు లేవో ఆ పరిచారకుని గుండెలో భారం లేదు. కఠినంగా ఉండే కదా మాటలు. ఏ పరిచారకుని గుండెలో భారం ఉందో ఆ పరిచారకుని కళ్ళల్లో కన్నీళ్ళు ఉంటాయి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఈయన ఏడ్చింది. ఇక్కడ రాసేది చూడండి. ఇది మనకు అక్షరానుసారం, ఇది సత్యము, అలంకారం కాదు. ఇది ఊరికి అట్లా పోల్చినాడు బ్రదర్, లిటరల్ కాదు. ఈ హ్యాస్ అండ్ వేపు లిటరల్ అనేది కాదు. ఇక్కడ చూడండి, ఆయనే చెప్పిన 31వ వచనం, verse 31. చాలు. ఎన్నేళ్ళు ఏడ్చినాడు? ఇక్కడ చెప్పండి, అట్లాంటి బోధకులు ఎవరైనా ఉన్నామా? 3 సంవత్సరాలు రాత్రింబగాళ్ళు ఏడుస్తూనే ఉన్నాను బ్రదర్ మీ కొరకు అనేవాళ్ళం. తిడుతూనే ఉన్నాను బ్రదర్ అనేది మాత్రం ఉంది, బోధిస్తూనే ఉన్నాను అనేది ఉంటుంది. కన్నీళ్ళు. ఇఫ్ అవర్ సెరమనీ ఈజ్ నాట్ వెట్టెడ్ విత్ ద టీయర్స్ ఇట్ విల్ నాట్ బి జర్మనేటెడ్. మన బోధ కన్నీటి చేత నింపబడకపోతే మన వాక్యము ద్వారా ఇతరులకు క్షేమాభివృద్ధి ఉండదు. ఒక పొలంలో విత్తనం వేసినాము, వర్షం పడలేదు, ఏమైద్ది? ఆ ఫలించి ఎండిపోద్ది. ఆ వర్షమే కన్నీరు.
కనుక ఒక పరిచయం మనం చేసిన తర్వాత ఆ పరిచయం ఫలించడానికి కన్నీరు అవసరం. నో టీయర్స్ నో మినిస్ట్రీ. భగత్ సింగ్ గారి మినిస్ట్రీకి వేరే వాళ్ళ మినిస్ట్రీకి చాలా తేడాల్లో ఒక తేడా ఏంటంటే, బ్రదర్ భగత్ సింగ్స్ మినిస్ట్రీ ఈజ్ సోక్డ్ విత్ టీయర్స్. భగత్ సింగ్ గారి యొక్క పరిచర్య కన్నీళ్లతో నింపబడింది. అంటే అందరు ఎదురుగా ఓపెన్గా ఏడ్చినాడని కాదు దాని అర్థం. ఆయన పరిచయం చేసిన దాని తర్వాత వారి కొరకు రాత్రి కనిపించినప్పుడు, వారు పరిచయం అయినప్పుడు తిరిగి వారి కొరకు ఏడుస్తూ ప్రార్థన చేసేవాడు. ఏ క్రయింగ్ మినిస్టర్ ఈజ్ ఆల్వేస్ ఎ బ్లెస్డ్ మినిస్టర్. మన పరిచయం ఎలాగుంది? అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను కూడా ప్రభుత్వం అంటుంటాను, ప్రభువా నా హృదయంలో భారము లేని రోజు నన్ను పరిచర్య నుండి తీసివేయి. ఇఫ్ దెర్ ఈజ్ నో బర్డెన్ ఇన్ మై హార్ట్, ప్లీజ్ డిలీట్ మీ ఫ్రమ్ యువర్ మినిస్ట్రీ. అవర్ మినిస్ట్రీ ఈజ్ నాట్ ఫర్ అదర్స్, ఇట్ ఈస్ ఫర్ అస్ ఫస్ట్. మన పరిచయం మొట్టమొదటి మనకు అవసరం. నేను మానక 3.5 సంవత్సరాలు రాసే 3 సంవత్సరాలు రాత్రి మగాళ్ళు కన్నీళ్ళు విడుచు ఇక రాశాడు కొన్ని. ఇవన్నీ చాలా కష్టం అనిపిస్తుంది దానికి. ఈ పరిచయం చేయాలి, ఇదే క్రైస్తవం అయితే, ఇదే క్రైస్తవ పరిచయం అయితే లెట్ us క్విట్. ఇదే పరిచయం మనం చేయలేము, ఇంక ఎలాగ వెళ్ళిపోదామని అనిపిస్తుంది కదా. చూడండి ఇక్కడ రాసిన కింద వరుస, ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి. ఇది సాధ్యమయ్యే పనేనా? ఎవరో మనకు నచ్చిన వాళ్ళకైతే సరే రండి బ్రదర్, కూర్చొని బ్రదర్, టీ తాగండి బ్రదర్, బిస్కెట్ తినండి బ్రదర్, ప్రార్థన చేస్తాం బ్రదర్ అని చెప్తాము. బుద్ధి చెప్పాల్సి వస్తే ఏదో ఒక మాట 2 మాట జాగ్రత్తగా ఉండండి బ్రదర్, బాగా పరిచయం చేసుకోండి అని చెప్తాం. ప్రతి మనిషికి చెప్పాలంటే మనకు నచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరికీ ఎటు చెప్పాలా? వాళ్ళని అటు చెప్పినా కూడా అది నెగిటివ్గా తీసుకుంటారు కదా. మనం ఏడ్చినా కూడా వాళ్ళు ఏంటి, ఆ దొంగకనీళ్ళు కాలుస్తున్నాడు ఈయన అంటారు కదా. మరి ఏం చేయాలా? చెప్పినా కూడా ఏం చేయాలా? మనకు బుద్ధి చెప్పాలన్నా కూడా ఏం చేయాలి? అది కూడా నెగిటివ్ అన్నీ నెగిటివ్ తీసుకుంటారు. ఎందుకంటే కామర్లు వచ్చిన వాళ్ళు కదా, పచ్చ కామర్లు వచ్చిన వాళ్ళకి అందరూ పచ్చగానే కనిపిస్తారంట. వాళ్ళకి మొదట మనం అంటే పడట్లేదు కనుక మనం ఏం చేసినా పచ్చగానే కనిపిస్తుంది. ఇది ఎట్లా సాధ్యమైంది? ప్రతి మనిషినికి ఎలాగ చెప్పాలి? కొందరికి మానక బుద్ధి చెప్తుంటే సరే నమ్మొచ్చు, అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది కూడా. అవునబ్బా ఆయనకి ఇష్టమైన వాళ్ళు, దగ్గర ఉన్నవాళ్ళని. ప్రతి మనుష్యునికి దిస్ షుడ్ బి ద బర్డన్ ఆఫ్ ద మినిస్ట్రీ. ఇది పరిచారకుని యొక్క భారమై ఉండాలనే వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇది కష్టమే, టఫ్, హార్డ్, లుక్స్ టు బి ఇంపాసిబుల్, బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇది కష్టమే, ఇబ్బందే, ఇది దేవుని వాక్యమే సాధ్యమని చెప్తుంది. ప్రతి మనుషుడా, మా మందిరంలో మాకు పరిచయం, మేమంటే పడని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మరి ఏం చేయాలా? వాళ్ళందరికీ ఎలా బుద్ధి చెప్పాలా? వాళ్ళ ఇంటి హౌస్ విజిటింగ్కి పోతే గిఫ్ట్ల కొరకు వచ్చినాడు అని అంటారు, భోజనం కొరకు వచ్చినాడు అని అంటారు, పోకపోతే రాలేదు అని అంటారు. ఏం చేయాలి మరి? పోతేనేమో తినటానికి వచ్చినాడు అంటారు, పోకపోతేనేమో రాలేదు, మేమంటే ఇష్టం లేదంటారు. ఏం చేయాలా? పోయి అనిపించుకునేది మేలా, పోకుండా అనిపించుకోకుండా ఉండేది మేలా? చెప్పరేంటి? మావన్నీ మీకు ఎటు తెలుసు బ్రదర్, చెప్తున్నారు అంత కరెక్ట్గా అని అంటున్నారా? ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పచ్చు. ఏ వీపింగ్ మినిస్టర్, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పనులు మోసుకునవచ్చు. కనుక ఎవ్రీ మినిస్టర్ షుడ్ బి డెకరేటెడ్ విత్ టీయర్స్. ప్రతి పరిచారకుడికి ఆ న్యాచురల్స్లోకి వెళ్ళి, బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి రెడీ ఇచ్చి వాక్యం చెప్పేది కాదు, కానీ నీళ్లతో పరిచర్య జరిగించడం ప్రాముఖ్యం. దిస్ ఈజ్ హెవెన్లీ అండ్ డివైన్. 3వ చూస్తామా? 20వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 21వ వచనం.
మూడవది ఏంటి? సాక్ష్యం ఇచ్చుట, విట్నెసింగ్ మినిస్ట్రీ. ఈ విట్నెసింగ్ మినిస్ట్రీ ఎవరికి చెప్తున్నాడు? యూదులకి, గ్రీస్ దేశస్తులకి. మనం సాధారణంగా వీళ్ళిద్దరికి చెప్పాలంటే కష్టం. అంటే ఇప్పుడు మనం ఎలాగ యూదుల దగ్గరికి వెళ్ళక గ్రీస్ దేశస్తుల దగ్గరికి వెళ్ళమని అనుకుంటా. యూదులు అంటే మతనిష్ట కలిగిన వాళ్ళు. ఎవరికి ఏం చెప్పినా వాళ్ళకి ఎక్కదు, ఎందుకంటే నిష్టలో ఉంటారు. ఏదో ఒక నిష్ట, ఏదో ఒక మతనిష్టలో వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని యూదులు అనే ఒక పోలిక చేసుకోవచ్చు. రెండోది గ్రీకులు అంటే తెలివైన వాళ్ళు. కొంతమంది చెప్తుంటారు కదా, వాడు చాలా పొట్టాడు, గ్రీక్ వీరుడు రా, కానీ చాలా తెలివి ఉంది వానికి అని. సైన్స్ అంతా మొదట గ్రీక్ నుండే వచ్చింది. ఆర్కిమిడీస్ అక్కడి నుండే వచ్చినాడు, అరిస్టాటిల్ అక్కడి నుండే వచ్చినాడు, అలెగ్జాండర్ ద గ్రేట్ అక్కడి నుండే వచ్చినాడు. అంతా గ్రీక్ నుండి వచ్చినారు. సైన్స్ లోకానికి పరిచయం చేసినారు. తర్వాత అమెరికా, ఇంగ్లాండ్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకా జరిగే సంగతులు మీకు తెలుసు. ఇప్పుడు గ్రీక్ అంటేనే ఎవరికి తెలియట్లేదు. గ్రీక్ అసలు ఉందే అదే దేశమా అనేది, దాని క్యాపిటల్ ఏంటి, దాని కరెన్సీ ఏంటి అని అనుకుంటారు. అంత ప్రసిద్ధి చెందింది. ఒలింపిక్స్ కూడా గ్రీక్ నుండే వచ్చినాయి, గ్రీస్ దేశం నుండి. అన్నిటికీ ఆలంబన అదే, ఆరంభమో అదే. కనుక అంత తెలివైన వాళ్ళకి వాక్యం చెప్పాలంటే మనకెంత ఉండాలా లేదా? ఏమి చెప్పరేంటి? నిద్ర వస్తుందనే నేను ప్రశ్నలు అడుగుతున్నా, మీరేంటి బ్రదర్ ఇలాగ అడుగుతున్నాడు అని అనుకుంటారు కదా. అట్లా అనుకోవద్దండి. ఇది నిద్రపోయే సమయము. మీకు ప్రార్థన పరిచర్యను పెడితే ఖచ్చితంగా నిద్ర వస్తుంది. అందుకే యోనాను గురించి చెప్పబడిన మాట పక్కన వాళ్ళే ఇరుగు పొరుగే చెప్పినారు ఆయనకి ఇంకెవరు వాక్యం చెప్పేవాళ్ళు లేరు కదా అక్కడ. దేవుడు కూడా ఈ యోనాను గురించి సాఫ్ట్గానే ఉన్నాడు. పోయి నిద్రపోతా లేచి ప్రార్థన చేయి. ఓ ప్రవక్తను చూడండి, వాడు ఎలాగన్నారో, ఆయన ప్రవక్తనే తెలియదు. నిద్ర ఎవరైనా తిట్టడానికి అవకాశం కల్పిస్తుంది. సంగతి ఇక్కడ ఏంటంటే సాక్ష్యం ఇచ్చుట. ఈ రెండు రకాలైన ప్రజలు. పౌలు యొక్క సాక్ష్యం ఎలాగంటే, తనతో ఉన్న సైనికులు మొదలుకొని ఫ్రమ్ సెంట్రీ టు ద సావరెన్ కింగ్ విట్నెస్డ్. తనతో చెరసాలలో ఉన్న సైనికులు మొదలుకొని తనకు తీర్పు తీర్చి అగ్రిప్ప మహారాజ్ దగ్గర కూడా. అందుకే అపోస్తల కార్యాలు 26:19 అంటాడు, వేరపాన్ ఓ కింగ్ అగ్రిప్ప ఐ వాజ్ నాట్ డిజోబీడియంట్ టు ద హెవెన్లీ విషన్. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం నాకు నేను ఎలాంటి వాళ్ళ దగ్గరికైనా ఈజ్ ద ఓన్లీ వన్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ నెక్స్ట్ టు జీసస్ who can witness ఇది ఎనీ కైండ్ ఆఫ్ పర్సన్. కొంతమంది మమ్మల్ని కూడా అక్కడ వాక్యం చెప్పమని పిలుస్తుంటారు. మేము చెప్తుంటాం, బ్రదర్ ఐఎమ్ నాట్ రైట్ ఫిట్ ఫర్ దట్ క్రౌడ్. వాడికి నేను సరిగా వాక్యం చెప్పలేను అని అనుకుంటా. మనం కొంతమందికే చెప్పగలం. కొంతమంది విద్యార్థులు అంటే చెప్పగలం, కొంతమంది పెద్ద వయసు వాళ్ళు అంటే చెప్పగలరు, కొంతమంది చదువు లేని వాళ్ళకి బాగా చెప్పగలరు, కొంతమంది బాగా చదివిన వాళ్ళకి చెప్పగలరు. ఇక చదువు లేని ఏంటి సామాన్యమైన గిరిజనులు మొదలుకొని చదువున్న ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, స్టాన్ఫోర్డు, తర్వాత ఏల్, ప్రిన్స్టన్ ఇలాంటి యూనివర్సిటీల వాళ్ళకు కూడా వాక్యం చెప్పాలంటే ఒకటే చెప్పాలా. ఎవరు? పౌలు. మరి ఇప్పుడు పౌలు లేరు, ఎక్కడి నుండి తెస్తాం కదా? అయ్యో వీళ్ళకి ఎట్ట చెప్పాలా ఏంటి అర్థం కాదే, వీళ్ళకి మన భాష వస్తానే ఆయనకేం ఫీలింగ్ లేదు అట్లా. ఎందుకంటే ఈజ్ మల్టీ గిఫ్టెడ్ పర్సన్. దాసులకి పరిచయం చెప్పినాడు, స్త్రీలకు కూడా ప్రార్థన జరగననుకొని నదీ తీరం దగ్గరికి ప్రార్థన కొరకు వచ్చిన స్త్రీలకు ఆయన వాక్యం చెప్పినాడు. యూ కెన్ టేక్ సిస్టర్స్ మీటింగ్, వీబిఎస్ మీటింగ్, యూత్ మీటింగ్, కాన్వొకేషన్, తర్వాత ఇంకేంటి ఫాస్టింగ్ ప్రేయర్, ఆల్ నైట్ ప్రేయర్, హోల్ నైట్ ప్రేయర్, నేమ్ ఇట్ ఎనీ మినిస్ట్రీ. దోణల్లో వెళుతూ ఉంటే, సముద్రంలో పడవలో వెళుతూ ఉంటే దాదాపు 200 పైచిలకు ప్రజలుంటే నావికుడికి కూడా సువార్త చెప్పింటే, క్యాప్టెన్ అయినా, పైలట్ అయినా, గార్డ్ అయినా, ఎవళ్ళైనా ఆయన నుండి తప్పించుకోవడం కుదరదు. దట్స్ ఎ మల్టీఫ్యాసెట్ పర్సనాలిటీ. కానీ ఎవరికైనా సాక్ష్యం చెప్తా, యూదుడైనా, గ్రీస్ దేశస్థుడైనా, రోమీయుడైనా. వీళ్ళు ముగ్గురు ఏం జ్ఞాపకం చేస్తారంటే, రోమీయులు ఏం పవర్, మమ్మల్ని మించిన వాడు లేడు. రోమా సైన్యం
అందుకే ఆయన అన్నాడు, రోమీలకు రోమేయుడినై ఉన్నాను, యూదులకు యూదుడినై ఉన్నాను, గ్రీసు దేశస్తులకి గ్రీసు దేశస్తుడినై ఉన్నాను. ప్రతి వానికి వాళ్ళకి తగినట్టు ఉన్నాడు. చదువురానంటే చెప్తాడు వాక్యము. చదువు వచ్చిన గ్రీకు తత్వవేత్తలు లాంటి వాళ్ళకి అలాగే చెప్తారు. అందుకని బైబిల్లో అపొస్తలుల కార్యాలు రాశాడు, వారి ఎదుట దేవుని వాక్యమును గురించి తర్కించుచు, బోధించుచు, చర్చించుచు యేసే దేవుడని వారిని ఒప్పించను. ఈజ్ అ ఫస్ట్ అపాలజెటిక్స్. మొట్టమొదటి దేవుని యొక్క వాక్యాన్ని ఇలాగుంది, ఇలాగ రాయబడిందని వాక్యమును, చరిత్రను, సృష్టిని, ప్రకృతిని అంతటినీ సింక్ చేసి వాక్యం చెప్పడానికి పూనుకున్న అపాలజెటిక్స్ మినిస్టర్ పౌలు. ఇప్పుడు నేను ఇలాగ చెప్తే మనం అనుకోవచ్చు, మనం ఇలాగ అపాలజెటిక్స్ కాదు కదా బ్రదర్, అదేదో యూనివర్సిటీలో సరిపోతుంది. కానీ అంటే ఇప్పుడు నేను అలాగే చెప్పమని కాదు, ఇక్కడ ఆయన రాసిన మాటలు చదువుతున్నా. నేను యూదులకు యూదుడిని, గ్రీస్ దేశస్తులకు గ్రీస్ దేశస్తుడు, రోమీలకు రోమీడే, అందరికీ అన్ని రకాల వాడైతిని. ఎందుకంటే ఎలాగైనాను కొంతమందిని క్రీస్తు కొరకు సంపాదించు. మన సంగతి ఏంటి మరి? మనకి ఎలాగుంటుందంటే ఎవరో ఒకరే ఇద్దరికైతేనే వాక్యం చెప్పగలం, మిగతా ఎక్కువ మంది ఉంటే చెప్పలేము. అది కూడా ఎలాగ చెప్పాలో తెలియదు. చెప్పడానికి ట్రై చేసి ఇరుక్కొని అక్కడి నుండి బయటపడలేక ఇవన్నీ సాధారణంగా జరుగుతూ ఉంటాయి. అందుకనే ప్రభువు మీకు అనుగ్రహించిన కృప కొలది మీరు యేసు నామమును గూర్చి సాక్ష్యం ఇయ్యాలని వాక్యం ద్వారా కోరబడుతున్నారు. ఎవరికి ఏ కృపావరము, ఏ తలాంత అనుగ్రహించబడిందో వాళ్ళకి అలాగ. సాధారణంగా కొంతమంది ఏం చేస్తారంటే, ఎవరికైనా మనము సువార్తను గురించి సాక్ష్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే ఎవరైనా కొంతమంది వాదనకి దిగినారనుకోండి, మీరేమనుకుంటారంటే వీళ్ళు వాదనకి దిగినారు, లేకపోతే మనం వీళ్ళకి సరిగ్గా చెప్పలేము, బ్రదర్ దగ్గరికి వెళదాం, అంకుల్ దగ్గరికి వెళదాం, వాళ్ళని తీసుకొని వస్తామని మీరు పాజిటివ్గా ఆలోచిస్తారు. అది పాజిటివ్ కాదు, నెగిటివ్. మీరు కట్టా, కొట్టా, తెచ్చా అన్నట్లుగానే చెప్పి అక్కడి నుండి నిష్క్రమించడం అవసరం. లేఖనము సెలవిచ్చుతున్నది ఏమనగా, లేఖనం ప్రకారం యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి లేఖనం ప్రకారం తిరిగి 3వ దినాన లేచింది. దానికి మేము సాక్షులం. దాని గురించి మేము ప్రకటిస్తున్నాం. నమ్మాలనిపిస్తే నమ్ము, నిరాకరిస్తే నీ ఇష్టం, నీ రక్తాపరాధం నీ మీదే ఉంది అని నిష్క్రమించు. పౌలు అలాగే బోధించినాడు, అలాగే యేసుని గురించి ప్రకటించినాడు. అందుకే ఆయన పరిచయం విస్తరించి వ్యాపించి. ఇప్పుడు ఎన్ని రకాలైన పరిచయం చూసాం? 3 రకాలైంది. 4 తొందరగా చూసి ముగిస్తామా? 27 వచ్చిన అపోస్తుల కార్యాలు 20:27. నేనేమియూ దాచుకొనలేదు. విల్లింగ్ మినిస్ట్రీ. దేవుని సంకల్పం అంతా తెలియజేయటానికి పూనుకున్నాడు. అంటే సాధారణంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, భూస్థాపనం, పునరుత్థానములో దేవుని యొక్క సంకల్పం ఏముందో దాన్నే మనం ఫుల్ గాస్పల్ అంటాం. కొంతమంది పేర్లు కూడా పెట్టుకున్నాడు, ఫుల్ గాస్పల్ హాల్, ఫుల్ గాస్పల్ ఫెలోషిప్ అని. ఫుల్ గాస్పల్ పౌల్ లాంటి వాడు చివరికి వచ్చినా కూడా ఇంకా ఫుల్ అని చెప్పాలంటేనే కష్టంగా ఉందని పెద్దలతోనే మాట్లాడుతున్నాడు. యేసును క్రీస్తుగా ప్రభువుగా ఎరుగుతా ఫుల్ గాస్పల్. అలాగే పరిపూర్ణమైన సువార్త, బయట వారికి సువార్త, సంఘముల వారికి సువార్త. సువార్త అంటే బయట వాళ్ళకి మాత్రమే అనుకుంటా, అలా కాదు, మనకు కూడా ఇది. మనకు ప్రకటించబడే సువార్త వేరే, బయట ప్రకటించబడేది కృపా సువార్త అయితే మనకు ప్రకటించబడేది మహిమా సువార్త, గాస్పల్ ఆఫ్ గ్లోరీ. ఆ మహిమా సువార్తను ఆయన మన కొరకే అప్పగించటానికి యేసుక్రీస్తు ప్రభువును మహిమా స్వరూపుని శిలువలో బలి ఇవ్వటానికి, దహన బలిగా అర్పించటానికి ఇష్టపడ్డాడు. కనుక మనకు దైవవాక్యము ప్రభు ఇచ్చిన కృప కొలది, ప్రత్యక్షత కొలది మన చుట్టూన్న వారు కొంతమందినైనా మనం సిద్ధం చేయాలి. మేము చాలాసార్లు ఇదే అనుకుంటుంటాం, వాట్ నెక్స్ట్ జనరేషన్. బయటికి ఎక్కడైనా పోతే ఇప్పుడు ఏదో మనం ఉన్నాము, సరే వస్తున్నాం, కూర్చుంటున్నాం, వెంటలు తెగలబడిపోతున్నాయి, కూర్చుంటే లేస్తే కూర్చోలేం, బయటికి వెళ్ళేసేయాలి. వాట్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్?
వచ్చే తరం సంగతి ఏంటి, ఎవరు నా తర్వాత హూ ఈజ్ నెక్స్ట్ అంటే జవాబు సాధారణంగా ఉండదు. ఆన్సర్ ఈజ్ ఇన్ ఎంప్టీనెస్. జవాబు కనిపించదు. ఏం మనం ఉన్నంతకాలం చేస్తాం కదా, తర్వాత ప్రభువే చూసుకుంటాడు. ఆయన చూసుకోవడానికి కాదు, ప్రభు చూసుకునేటట్టు మనల్ని ఎందుకు పెట్టాడు? మనం చూసుకోలేమనే, మనం ఉన్న దినాల్లో ప్రభు చూసుకోలేడనే, మన ద్వారా జరిగించాలని అనుకో. ఈ పరిచర్య మనకింటే బాగా చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరు? మనుషులు కాదు, దేవదూతలు. వాళ్ళ పాపం లేదు, అవిధేయత పొరపాటును కూడా లేదు. మనలోన విధేయత పొరపాటును కూడా లేదు, పరిశుద్ధత చెప్పరేంటి? కష్టంగా ఉంది తెలుగు. అలాంటి వాళ్ళు ఆయన ఆజ్ఞాపిస్తేనే వాళ్ళ పేర్లు కూడా వాళ్ళ పనిని బట్టి పేర్లు రాసినారు. యెహోవా ఆజ్ఞను పాలించువారు అంట. అది వాళ్ళ పేర్లు. ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా ఇది కాదు ప్రభా, జరగదు ప్రభా, ఇది ఎప్పుడైతే ప్రభా, వీలు కాదులే ప్రభా అనే రకమే కాదు. గాబ్రియల్ దగ్గరికి వచ్చి, గాబ్రియలు చిత్తం ప్రభు, మరి దగ్గరికి వెళ్ళి కన్యకైన మరియ గర్భవతి కుమారుని కంటది, యేసుని పేరు పెట్టమని చెప్పు అని మనకు అలాగే చెప్పినాడు ప్రభు వచ్చి. బదర్ మీరు వెళ్ళి కూర్చున్న ఒక అమ్మాయి ఉంది కదా, పెళ్లి కాలేదు, అమ్మాయి దగ్గరికి వెళ్ళి కొడుకు పుడతాడని చెప్పు అని. మనం ఏం చెప్తాం? అదేదో నువ్వే చెప్పుకో ప్రభు, నాకెందుకు? ఏం వెళ్ళి చెప్పొచ్చు కదా అని అంటే, అమ్మ చెప్తే బతికినిస్తే చెప్పేది చెప్పి అట్లాంటి పరిచయం చెప్తారంటే మాకు కావాలంటే ఏదైనా వేరే రకమైన పరిచయం చెప్తే, అమ్మాయి చదువు కొరకు ప్రార్థన చేయంటే చేస్తాము, వివాహం కొరకు ప్రార్థన చేయంటే చేస్తాము. ఇట్లాంటిది ఏదైనా చెప్పండి, జరిగే పని ఏదైనా చెప్పండి. కానీ గర్భవతి కుమారుని కంటామంటే ఆ అమ్మాయి కొట్టుకుపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళన్నా వచ్చి కొడతారు. దేవతలు అలా కాదు, వాళ్ళకి ఏమి అసలు భయం లేదు, ప్రభువుకు భయపడినారు వాళ్ళు. అందుకే నేను దయాప్రాప్తురాలానికి శుభం. మామూలుగా అయితే మనం చెప్పాలనుకుంటే, ఏమ్మా నాయన ఉన్నాడా, అమ్మ ఉందే, అన్నోళ్ళు ఉన్నారా, ఏమేం చేస్తున్నారు, అందరిని ఒకసారి రమ్మని ప్రార్థన చేస్తాము అని. అంత నో ఫార్మాలిటీస్. ఒక్కసారి దేవదూత పోయినట్టు దెబ్బకి సెట్ కావాల్సిందే, నాయన అమ్మ అన్న తమ్ముడు అందరూ. సో ఎంత పవర్ఫుల్ కదా. అంత పనిచేసేవాళ్ళని వాళ్ళని పెట్టుకుని, ప్రభువా ఏం అవిధేయులైన మా చుట్టూ పడిపోయావేంటి, అబద్ధికులమైన మమ్మల్ని పట్టుకున్నావేంటి, అపవిత్రులమైన మమ్మల్ని పట్టుకున్నావేంటి, నువ్వేమో ఇంత పని చేయమంటే మేము కనీసం విసుమంతా కూడా చేయలేకపోతున్నామే. నీవు చెప్పిన ప్రిసిషన్ లేదు, ఎక్యురసీ లేదు. ప్రిసిషన్ అంటే పరిపూర్ణత కనిపించదు ఆ పనిలో, ఏం చేసినా అంత సగం సగమే ఉంటుంది. ఎక్యురసీ అంటే ఖచ్చితత్వం కనిపించదు. అన్నీ లోటుపాట్లు, అన్ని పొరపాట్లు, అన్ని తప్పులు, ఏదో అయితే నెట్టుకొని వస్తున్నాము. పైన కొండ మీద నుండి కింద బండి స్టాప్ చేస్తే ఇంజిన్ ఆఫ్ చేసి పోయేది కష్టం కానీ వచ్చేది కష్టం కదా. అట్లా ఏదో కలవరకొండ మీద నుండి స్టాప్ చేసుకొని బండి వస్తున్నాం ఇట్లా ఇటుదాకా. మాకు ఇట్లాంటి పరిచర్య చేస్తే మనం చేయగలం. కానీ దేవదూతలకు అప్పగించిన పరిచర్య, దేవదూతలు తొంగి చూసే పరిచర్య, దేవదూతలు బోధించే పరిచర్య. ఆయన మనుషులము, మట్టి పురుగులము, పాపానికి లోబడేవారము, అవిధేయులము, ఆయనకు మరలా మరలా కోపం ముట్టించే వాళ్ళము, సణిగేవారం, గొణిగేవారం, అవిధేయత. ఇంకా మనల గురించి బైబిల్లో చాలా కథలు రాశారు. ఇలాంటి మన దగ్గరికి వచ్చి అంటున్నాడు, నేను మీకు ఈ పరిచర్య అప్పగించను కనుక మీకు అప్పగించబడి సంపూర్ణ ఫుల్ గాస్పల్ ఇతరులకు ప్రకటించవలసిన ఆగత్యత అన్నది. ఇప్పుడు దాకా 4 చూసినా. మొదటిది వాకింగ్ మినిస్ట్రీ, నడిచి అంటే యేసు వలే జీవిస్తూ పరిచర్య జరిగించాలి. రెండవది వీపింగ్ మినిస్ట్రీ, కన్నీటితో విత్తాలి. మూడవది విట్నెసింగ్ మినిస్ట్రీ, ఇలాంటి సామాన్యులు మొదలుకొని ప్రభు మనకు అందరికీ అన్ని రకాలైన ఆడియన్స్ని ఎక్స్పోజ్ చేయడు. కొంతమందికి అలాంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేయొచ్చు. కనుక ఇచ్చిన కృపకోలేదు. మాకు కూడా కొంత టఫ్ ఆడియన్స్, పిల్లలకు వాక్యం చెప్పాలంటే కష్టము. ఇవ్వడానికి కొన్నిసార్లు పిలుస్తుంటా. క్రిస్మస్ అప్పుడు బ్రదర్ జైలు పరిచయం ఉంది, అక్కడికి పోయి 5 వాక్యం చెప్పాలని.
మనమేం పౌలులమా? ఆయన ఖైదీలకు చెప్తాడు, సైనికులకి చెప్తాడు, ఎవరికైనా చెప్తాడు. ఈ ఖైదీలకు వాక్యం చెప్పాలని కరడు కట్టినాడు. ఇక్కడ బతకలేడని అక్కడికి పోయాడు. అక్కడ పోయిన తర్వాత ఇంకేం చేస్తాడు? ఏం చెప్పాలి? ఎంత కష్టం చూడండి. దేర్ ఆర్ టఫ్ ఆడియన్స్ వీ కెనాట్ డీల్ విత్. అందులో మేము టీచర్లు అంటే స్టూడెంట్స్తో చాలా సాఫ్ట్, ప్రిస్టైన్, వర్జిన్ మైండ్స్ గల పిల్లలతో టీచ్ చేసేవాళ్ళము. ఒక్కసారి హార్డ్ కోర్ మైండ్స్ డీల్ చేయాలంటే అవుట్ ఆఫ్ ఇట్ ఈస్. అయితే ప్రభుకు స్తోత్రాలు. ఆయన ఇచ్చిన కృప కొలది మనకంటే ముందుగడిన భక్తులు అలా ప్రయాసపడ్డా. ఈ పౌలు వాళ్ళకు కూడా చెప్పినాడు. 16వ అధ్యాయం అపోస్తల కార్యాలు ఉంది కదా. అయితే శీలయు పౌలు అర్ధరాత్రి పాటలు పాడుచుండరి. ఎవరు వింటున్నారంట? వ్యాపారవేత్తలు వినుచుండరి అని రాశారా? పౌరులు వినుచుండరి అని రాశారా? విద్యార్థులు వినుచుండరి అని రాశారా? ప్రజలు వినుచుండరి అని రాశారా? కఠినమైన పదాలు అవి. అసలు అది మనం సింక్ చేసుకోలేము. ఖైదీలు వినుచుండరి. వాళ్ళు వినే అలవాటే ఉండదు, ఓన్లీ చేసే అలవాటే. అర్థమవుతుంది మీకు నేను చెప్పే మాట? అది చేసే అలవాటు కలిగిన వాళ్ళు కనుకనే అక్కడ దాకా వెళ్ళారు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వర్క్ మార్చుకున్నారు. చేసే పని పోయి వినే పని. ఖైదీలు వినుచుండరు. వినిన తర్వాత వాళ్ళు ఎంత మార్పు వచ్చింది, ఎంత రక్షణ పొందినారంటే భూకంపం వచ్చింది, చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి, వాళ్ళ సంఖ్యలన్నీ పోయినాయి. ఇప్పుడు అందరూ పారిపోతారు. కానీ ఇప్పుడు భూకంపం వచ్చింది, తలుపులన్నీ తెరుచుకున్నాయి, భూమి అంతా కదిలిపోతుంది, అందరి సంఖ్యలు తెగను అని బైబిల్లో రాసినారు. ఇప్పుడు అందరూ వెళ్ళొచ్చు కదా, వెళ్ళలేదండి. వాళ్ళకి భయం లేదు. ఎవరు భయపడకూడదో వాడు భయపడినారు. ఎవరు భయపడాల్సిన పని లేదో. అర్థమైందా నేను చెప్పిన మాట? ఎవరు భయపడాలో వాళ్ళు భయపడలేదు, ఎవరు భయపడకూడదో వాళ్ళు భయపడ్డారు. ఎవరు భయపడాలా? ఖైదీలు భయపడాలా, వాళ్ళు భయపడలేదు. ఎవరు భయపడకూడదు? వెరీ గుడ్. జైలు అధికారి, చెరసాల నాయకుడు భయపడకూడదు. ఇక్కడ వేసినది ఈయనే కదా, అందరికీ తాళాలు వేసి లాక్ కీసు పెట్టుకున్నాడు. ఈయనకేం భయం ఉండదు. లోపల ఖైదీలకు భయం ఉండాలి. మమ్మల్ని ఏం చేస్తారు, భోజనం పెడతారు, లేదా ఎప్పుడన్నా మళ్ళీ ఇంకా వేరే శిక్షలు వస్తాయి, మనం వాళ్ళకి భయం ఉండాలి. వాళ్ళకి భయం లేదు, కానీ వేసిన మనోడికే భయం వచ్చింది. ఎంత భయం వచ్చిందంటే ఆత్మహత్య చేసుకోవడానికే ప్రయత్నం చేసినాడు. అందుకనే పౌలు వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళందరూ ఎక్కడ పోయినారు? బైబిల్లో రాయబడింది. పౌలు అన్నాడు, నీకు నీవు ఏ హానియు చేసుకునవద్దు. దిస్ ఈజ్ ద గ్రేట్ మెసేజ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇదందరి గొప్ప వర్తమానము. మేక్ నో హార్మ్ టు దై సెల్ఫ్. మీకు తెలుసో తెలీదో తెలుసా? ఇది ఏది? సెప్టెంబర్ 10వ తారీఖు సూసైడ్ ప్రివెన్షన్ డే అని ప్రపంచమంతా చేస్తారు. మా యూనివర్సిటీలో కూడా చేసింది. అంటే ఆత్మహత్యల నివారణ దినము. ఈ సెప్టెంబర్ అంతా చేస్తుంటారు. చేసేదంటే ఏంటి? డ్రామాలు, స్కిట్లు, పోస్టర్లు ఇవన్నీ పెట్టి ఏం చెప్తారు అని అంటే ఆత్మహత్య చేసుకోవద్దండి. బీచ్ల దగ్గర, సినిమా థియేటర్ల దగ్గర, ఎక్కడ కావాలంటే అక్కడ పబ్లిక్ ఎక్కడెక్కడ గ్యాదర్ అవుతారో అక్కడంతా అట్లాంటివి పెట్టేసి చెప్తుంటారు. ఆత్మహత్య చేసుకో. మీకు ఏదైనా సహాయం కావాలంటే మా దగ్గరికి రండి, మాకు ఫోన్ నెంబర్లు ఉన్నాయని కొంతమంది NGOs, వాలంటీర్ ఆర్గనైజేషన్స్, సైకాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, సైన్స్ వాళ్ళు, ఎవరైనా చెప్పొచ్చు, మనం కూడా పోయి చెప్పొచ్చు. అది 10వ తారీఖు ఈ నెలంతా చేస్తుంటారు. అది ఇక్కడే స్టార్ట్, అపోస్తల కార్యాలు పౌలు దినాల్లోనే స్టార్ట్ అయింది. ఆయన అలాగంటే ఆయనే ఇది స్టార్ట్ చేసినాడు. ఏది? సూసైడ్ ప్రివెన్షన్ డే అనుకున్న దానికి నైట్ అని పెడదాం. సూసైడ్ ప్రివెన్షన్ నైట్. డూ నో హార్మ్ టు దై సెల్ఫ్. నీకు నీవు ఏ హానియు చేసుకోవద్దు. ఎందుకంటే హాని చేసుకునే స్థితిలో ఉన్న వాళ్ళంతా ఆయన ఉద్యోగం పోద్ది. ఒక్క ఖైదీ పోయినా మీకు తెలుసు కదా, ఇవన్నీ పేపర్లో రోజు చూస్తుంటారు. ఒక్క ఖైదీ పోయినా రిమాండింగ్లోనే జైలు ఎదుకుని ఫస్ట్ చేసే పనే గవర్నమెంట్. అది ఎవరు తప్పు చేసినా తర్వాత సంగతి. ఫస్ట్ పని ఉద్యోగం పోదు, సస్పెండ్ చేస్తారు. అలాగే ఈయన కూడా చేస్తారు. ఎంత కష్టపడి తెచ్చుకున్నాడేమో ఆయన కూడా. మన పిల్లలు DSC ఎలా కష్టపడతారో అలా కష్టపడినాడేమో రోమాలో ఉద్యోగం రావడానికి.
అలాగ ఉద్యోగం వచ్చిన తర్వాత జైలర్గా ఉద్యోగం వచ్చిన తర్వాత ఇప్పుడు ఉద్యోగం పోగొట్టుకోవాలంటే ఆయన కింద ఎంత చిన్నతనంగా అనిపిస్తుంది. అందులో ఆయన చేయని నేరానికి ఆయన ఏదో నిద్రపోయేవాడు పారిపోయి ఇంటికి తప్పదులేని నేను నిద్రపోయినాను అనుకోవచ్చు. ఆయన చేయని దానికి ఆయన భద్రంగా ఉన్నాడు, అర్ధరాత్రి మేల్కొని ఉన్నాడు, బాగున్నాడనే కదా అర్థం. లేకపోతే ఆయన కూడా నిద్రపోయింటే ఆయనకు కూడా తెలిసినది కాదు కదా. ఆయన మేల్కొని ఉన్నాడనే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన పాటలు వినకపోవచ్చు, ఆయన కూడా లేచి ఉండకపోవచ్చు, కనుక ఆయనకి ఏం జరుగుతుంది ఇవంతా మొత్తానికి అంత ఐడియా ఉంది. మధ్యరాత్రి వీళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడంటే ఆయన కూడా నిద్రపోలేదు, సెంట్రీగా కాపలాగా ఎవళ్ళు ఏమేం చేస్తున్నారా అన్నీ చూస్తున్నాడు అనుకుంటా. అప్పుడు పౌలు చెప్పినాడు, మేమందరము ఇక్కడే ఉన్నాం. అందరు ఇప్పుడు ఎవరి తరపున మాట్లాడుతున్నాడు? ఖైదీ తరపున. ఖైదీకి ఖైదీ అయ్యాడు, క్రీస్తుకు క్రీస్తు బానిస అయ్యాడు, పరిచారకులకు పరిచారకుడయ్యాడు, అపోస్తులకు అపోస్తులుగా ఉంటూ వచ్చినాడు. ఏ మనుషునికి తగినట్లు ఆ మనిషి. మేమందరము ఇక్కడే ఉన్నాం. ఇంతదాకా పాటలు పాడే సింగరు ఇప్పుడేమయ్యాడు? ప్రిజనర్. ఎంత ఈజీగా కన్వర్ట్ అవుతున్నాడు చూడండి ఆయన. సింగర్ పోయి నాకు తెలియదు ఎక్కడ పోయినారు మనమైతే ఏం చేస్తాం, ఏమో మేము పాటలు పాడుతున్నా ఏమో జరిగింది ఎవడు మనలాంటి వాళ్ళు అయితే చెప్పింటే ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నాం పరిగెత్తిపోతున్నాం. మేమందరం, అందరూ, నాట్ ఈవెన్ 1%. ఎవడో ఒకటి తలదిరిగిన వాళ్ళు ఉంటారు కదా. తెలుగులో కూడా ఒక సామెత ఉంది కదా, తులసి వనంలో గంజాయి మొక్క ఉంటుందని. 12 మంది శిష్యుల్లో గంజాయి మొక్క ఉంది కదా. అలాగే అంతమందిలో ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి చెరసాల్లో. మరి అంతమందిలో ఒక్కళ్ళన్నా అడ్డుదిడ్డంగా ఉండేవాడు ఉంటాడు కదా, ఆడన పరిపోలు కదా. నాట్ ఈవెన్ ఎ సింగిల్ ల్యాడ్, ఒక పిల్ల కుర్రాడు కూడా పరిగెత్తిపోలేదు. మేమందరం ఇక్కడే ఉన్నాము. అప్పుడు జైలు అధికారి కూడా ఎంత ఆత్మీయుడంటే ఆయన వెళ్ళి సరే ఉన్నారు లేదు నేను చూసుకొని వస్తాను, నంబర్ 1 2 3 4 నీ నంబర్ ఎంతరా? 10 20. నీదెంత? 10 21. అన్నీ నంబర్లు చూసుకొని వస్తాను నమ్మినాడు ఈయన మాట. అందుకని వెంటనే ఏమన్నాడంటే, సర్స్ వాట్ మస్ట్ ఐ డూ టు బి సేవ్డ్. అంటే నేను అనుకోవడం ఏంటంటే రక్షణ పొందిన వ్యక్తి మాత్రమే ఇట్లా జీవించగలడు, వేరే వాని చేత కాదు. కనుక రక్షణ పొందాలంటే నేనేం చేయాలా? ఎవరికి అలాగొస్తుంది? అంత పెద్ద ఉద్యోగం పెట్టుకొని వాళ్ళు ఉన్నారా లేదా, ఎవడో కూడా పొరపాటున తప్పిపోయింటే నా ఉద్యోగానికి అదేంటి హాని కలుగుతుంది కదా. వాళ్ళందరిని చూసుకొని వస్తాను, మీరు కావాలంటే ఇక్కడ ఉండండి అని వాళ్ళని అక్కడ పెట్టేసి లేదా వేరే వాళ్ళకి అప్పగించేసి ఆయన పనంతా చూసుకొని వచ్చి నెమ్మది ఎవరైనా అంతే కదా, చూసుకొని వచ్చి అందరూ ఉన్నారని తెలిసిన తర్వాత రండి సార్ మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి పోదురండి. ప్రార్థన చేసిన తర్వాత చిన్న కవర్ ఇచ్చాము, అప్పుడు వస్తుండండి. ఎక్కడికి ఎక్కడికి చెప్పట్లేదేంటి? ఇంటికి కాదు జైలుకి అని చెప్పాలి కదా. కానీ ఇక్కడ స్టోరీ ఆల్టుగెదర్ డిఫరెంట్. సర్స్ వాట్ మస్ట్ ఐ డూ టు బి సేవ్డ్. ఇది రక్షణ పొందిన వానికి మాత్రమే సాధ్యం. యేసుకే సాధ్యం ఇది. యేసు నామమున్న వానికి మాత్రమే సాధ్యం ఇది. చెరసాల తలుపులు తెగినా, సంకెళ్ళు విడిచిపోయినా, మనుషుడు స్వేచ్ఛగా ఉన్న పరిగెత్తిపోకుండా నిలబడ్డ మొక్క యేసు నెరిగిన వానికి మాత్రమే సాధ్యం. నాకు ఆ యేసు కావాలా? ఆ తర్వాత జరిగిన సంగతి నాకంటే మీకు బాగా తెలుసు. ఆయన కుటుంబం అంతా రక్షణ పొందినారంట. ఇంటికి తీసుకెళ్ళాడంట పౌలు లాంటి వారిని, వారికి పరిచయం చేసినట్లు వాక్యంలో మనం చూస్తాం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఎక్కడున్నా ఆయన వాక్యం చెప్పటానికి ఏమీ ఆయనకు అడ్డుకు రాదు. ఒకవేళ ఇలాంటి సిమిలర్ సిచ్యువేషన్ మనకు వచ్చిందనుకో, ఏది ఈశ్వరుని గురించి ప్రకటిస్తున్నారని వీళ్ళే పొరపాటున వచ్చిందే అని అనుకో, అంతదాకా రాదు. ఎందుకంటే మనం ఎప్పుడో జాగ్రత్త పడతాం, ఆల్ట్రా కేర్, అది జాగ్రత్త ఉంటాం కదా, అంత దూరం రానియం. ఒకవేళ వచ్చిందే అనుకో, ఒకవేళ పోయినామా అనుకో, ఒకరోజు రాత్రి ఉండాల్సి వస్తుంది అనుకో, ఎక్కడో ఒక మూలకు పడుకొని ఉంటాయి. ఎవరైనా వచ్చి సార్ మీరు పాస్టర్ గారు అంట కదండి ఇక్కడికి వచ్చినారు. ఏం పాస్టర్ బాబు, దాన్ని బట్టి ఇక్కడికి వచ్చింది, నీ పని నువ్వు చూసుకో. ఎంత నిరాశ పడిపోతే, ఎంత కృంగిపోయి ఉంటామో, ఎంత డీలబడిపోతామో, ఎంత ఎట్లాంటి పని చేసి చాలా తెలివిగా ఉండాలా అని మనం లోపల బాధపడుతుంటాం. మనం అంటే పడనోళ్ళు బయటకు ఉంటారు కదా, వాడికి బట్టే సెట్ అయింది బెదరు, వాడికి
ఎప్పుడో సరిగాను అనుకున్నాను నేను, ఇప్పుడు కరెక్ట్ సరిగ్గా అని. కొంతమంది మనం అంటే పడన కాదు బ్రదర్, కొద్దిగా తెలివితో ఉండాలి కదా బ్రదర్, ఆసక్తితో ఉండాలి కదా, జ్ఞానంతో ఉండాలి కదా. అంత అజ్ఞానంగా అంత మోటగా అట్లా పోయి ఇరుక్కొని ఏదైనా లోపల ఎట్ట జరగాలి బ్రదర్ అని రకరకాలు మాట్లాడండి. పాల్ గేవ్ నో రూమ్ ఫర్ ఎనీ స్పెక్యులేషన్స్ లైక్ దిస్. పౌలు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి కొరకాయి, దైవ కార్యాల్లో ముందుకెళ్ళటి కొరకాయి ఆయన దేవుని సంకల్పం అంతటిని సువార్త బోధిస్తుంది. ఇప్పుడు దాకేని చూసాం, 5వ చూసి ముగిస్తామా? 20వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 28వ వచనం, చాప్టర్ 20 verse 28. జాగ్రత్తగా ఉండుడి, వాచ్ఫుల్ మినిస్ట్రీ. ఇది ఎవరి సంఘం అంట? ఎవరిది? దేవుడిది అంటారు. మనమేమంటాం? మన సంఘమో మా సంఘమో అంటాం. మా సేవకుడు, మా ఎల్డర్స్ అంట. ఇక్కడ బైబిల్ ఏం రాశారంటే దేవుని సంఘం. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించి దాన్ని కాయటానికి ఆయన నియమించినాడు. ఈజ్ అపాయింట్మెంట్ అంటే ఆయన తోట ఆయనది, గొర్రెలు ఆయనవి, మంద ఆయనది, పొలం ఆయనది, సంపద ఆయనది. ఆల్ బిలాంగ్స్ టు క్రైస్ట్. మనం కూడా ఆయన వారం. అయితే ఆయన మనకి పరిచర్య అప్పగించింది కనుక జాగ్రత్తగా ప్రభు ఇచ్చిన పరిచర్యను కొనసాగించాలని కోరబడుతున్నాం. ఇప్పుడు 5 విషయాలు చూసిన. మొదటిది వాకింగ్ మినిస్ట్రీ, జీవించి యేసును పరిచయం చేయటం. రెండవది వీపింగ్ మినిస్ట్రీ, కన్నీటితో విత్తుచు సంతోషగానంతో పనులు కోయాలి. మూడవది విట్నెసింగ్ మినిస్ట్రీ, ఎలాంటి వ్యక్తులకైనా, యూదులకైనా, గ్రీస్ దేశస్తులకైనా సాక్ష్యం ఇచ్చి. నాలుగవది విల్లింగ్ మినిస్ట్రీ, ఇష్టపూర్వకముగా దేవుని యొక్క సంపూర్ణ సువార్తను వారికి బోధిస్తూ వచ్చిన. 5వది ఆఖరిది వాచ్ఫుల్ మినిస్ట్రీ, జాగ్రత్తగా ఉండడు. అందుకే పౌలు చాలా జాగ్రత్త గలవాడే. నేను మీ అందరికీ ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోతానేమో అని నా శరీరాన్ని నల్లగొట్టుకొనొచ్చున్నాను. వాట్ ఏ మోడల్ ఫర్ అస్ టు ఫాలో. మనము పరిచర్య కొరకై వెంబడించటానికి యేసుప్రభు తర్వాత మనకు నెక్స్ట్ మోడల్గా అపోస్తలుడైన పౌలు ఎలా కనిపిస్తున్నాడు. ప్రభువైన క్రీస్తు నాకు అప్పగించబడిన ఈ పరిచర్య టు ద మట్టుకు, అంటిల్ ద ఎండ్, నో క్విట్టర్. మధ్యలో వదిలిపెట్టేది కాదు, చివరి దాకా. అలాగ ప్రభు యొక్క పరిచర్యలు మనము సాగిపోవటానికి ప్రభు మనకు సహాయం చేయను గాక.